మొదటి విషయం, ప్రతి ఏడాది ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించేటువంటి కార్యక్రమం ఈ ఒక్క నెల మాత్రమే కాకుండా కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా కృషి చేసేటువంటి వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి కృషిని భవిష్యత్తులో మరింత పెంపొందించాలనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ముందు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళా సారథి పేరిట 550 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళు ఈ గంజాయి, డ్రగ్స్కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచార క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే, మీరు కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి, కులాంతర వివాహాల్ని ప్రోత్సహించేటువంటి ప్రచారం చేయండి, వీడీసీలను నిషేధించేటువంటి ప్రచారం చేయండి, దేవదాసి జోగిని వ్యవస్థను రద్దు చేసేటువంటి ప్రచారం చేయండి అనేటువంటి పద్ధతులలో మనం ప్రభుత్వానికి అప్పీల్ పెట్టాలి. ప్రభుత్వం అటువైపున ఆ ప్రచార క్యాంపెయిన్ జరిగే విధంగా చూడాలనేటువంటిది మనం ఆ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ వేదిక ద్వారా మనం ఈ మార్చి 24వ తేదీన వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాం. దళిత క్రైస్తవులందరూ కూడా వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు, రాజ్యాంగ హక్కులు ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కోల్పోవాల్సిందే అనేటువంటి పద్ధతులలో వాళ్ళు చెబుతున్నారు. ఈరోజు ఆ జడ్జిమెంట్ మొత్తం కూడా మనం చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైనా కులం అనేటువంటిది ఒక సామాజిక అంశం, మతం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది. అవి రెండు డిఫరెంట్ అంశాలు. తాను పుట్టినటువంటి వంశపారంపర్యంగా వచ్చేది కులం, తన తండ్రిదే కులం అయితే తనదా కులం అవుతుంది, తను విశ్వసించిన దేవుడి ఆధారంగా ఏర్పడేటువంటిది మతం అవుతుంది. కాబట్టి ఏ దేవుడినైనా విశ్వసించవచ్చు, ఏ మతానైనా స్వీకరించవచ్చు అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వచ్చినటువంటి ఆ తీర్పును కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్ళాలనేటువంటి డిమాండ్ను ముందు పెడుతూ దాని మీద ఒక క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా కేవీపీఎస్గా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేవెళ్ళ డిక్లరేషన్ ప్రభుత్వం ప్రకటించింది. అది ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోవట్లేదు. దళితులకు సంబంధించినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు జరగట్లేదు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఆడవాళ్ళను బస్సు ఎక్కించే గ్యారంటీ తప్ప మిగతా ఏ గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదు. అందులో దళితులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితే ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం మెడల్ వంచి దాన్ని హక్కుల్ని సాధించుకొని ప్రత్యేకించి చేవెళ్ళ ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ సాధించడం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమ్మేళనాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితులలో మనం వాళ్ళకి హిందూ సమ్మేళనాలు పెట్టేటువంటి హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం వాళ్ళకు కూడా కల్పించింది. కానీ సాటి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక సంస్కారాన్ని హిందూ సమ్మేళనాల్లో మీరు నిర్వహిస్తున్నారా అనేటువంటిది వాళ్ళని మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో మీరు చేయగలరా అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా అంశాలు చెప్తున్నారు. కులం లోపల ఏంటంటే గడప లోపల కులం, గడప బయట హిందువులం అని చెబుతున్నారు. కానీ దౌర్జన్యాలు, దాడులు, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మీరు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో పాకిస్తాన్ అనేటువంటిది శత్రు దేశం అని చెబుతున్నాం కదా. ఆ శత్రు దేశం వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి సైన్యాన్ని ఎంతమందిని చంపారో తెలియదు, కానీ ఇండియాలో పుట్టినటువంటి దళితుల్నే ఈ దేశంలో పుట్టినటువంటి అగ్రకులాలకు ఉన్నటువంటి వాళ్ళు చంపినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటిది మనం చెప్పాలి కదా తప్పనిసరిగా. అందుకనే బార్డర్లో ఉన్నటువంటి విదేశీయులతోటి చంపబడ్డటువంటి సైన్యం కంటే ఈ దేశంలో పుట్టినటువంటి దళితుల్ని కులం పేరిట, దురహంకారం పేరిట హత్యలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం హిందూ సమ్మేళనాలు నిర్వహించేటువంటి వాళ్ళు సాటి మనిషిని సమానంగా చూస్తారా? మీరు సనాతన ధర్మం అంటున్నారు, దాంట్లో సమానత్వం ఉందా? మీరు మనిషిని మనిషిగా చూసేటువంటి క్యారెక్టర్ మీలో ఉందా అనేటువంటి పద్ధతులలో మనం అందరికీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది తెలియజేస్తూ, ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి ముగింపు ఉత్సవాలు పెట్టినప్పటికీ 27, 28, 29, 30 తేదీల దాకా కూడా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఖమ్మం, అట్లాగే మహబూబాబాదు, సూర్యాపేట, ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలలో సుమారు 100 సంఘాల దాకా భాగస్వాములు అయ్యారు. ఇతర జిల్లాల్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ